మజాకా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో సినిమా అనేది సరిగ్గా 2.5 గంటలు. ఇక సినిమా సర్టిఫికేట్ వచ్చి యూఏ. ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 26 ఫిబ్రవరి 2025న మన శివరాత్రి సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. సో ఒక ట్రాన్సిస్టర్ లాంటిది, టేప్ రికార్డర్ లాంటిది పెట్టుకొని ఉన్న సందీప్ కిషన్ బొమ్మ ఈ రకంగా మజాకా అని చెప్పి పెట్టి ఇంటర్వెల్లో మజా కంటిన్యూస్ అని వేయడం బాగుంది. తర్వాత ఎండ్ టైటిల్స్లో కూడా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా చేశారు. సందీప్ కిషన్ కృష్ణగా నటించినటువంటి ఈ సినిమాలో మీనాగా రీతు వర్మ అద్భుతంగా నటించింది. అట్లాగే రావు రమేష్ రాజేంద్ర ప్రసాద్ చేయాల్సిన పాత్రను చేశాడు ఈ సినిమాలో. మరి రాజేంద్ర ప్రసాద్ చేస్తుంటే ఇంకా ఈ సినిమా స్టామినా పెరిగేది, కానీ వెరైటీగా ఉంది రమేష్ చేయడం. సో అతను రమణగా ఒక డిఫరెంట్ పాత్ర చేస్తే, ఆయన ప్రేయసిగా యశోద పాత్రలో అన్షు అంబానీ యాక్ట్ చేయడం జరిగింది. మురళీ శర్మ ఈ సినిమాలో భార్గవ్ వర్మగా ఇంపార్టెంట్ విలన్ పాత్రని, అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. హైపర్ ఆదిగా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఈ సినిమాకి నక్కిన త్రినాథరావు ఇంతకుముందు సినిమా చూపిస్తా మావ లాంటి మంచి సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి దర్శకుడి సినిమా ఇది. సో రాజేష్ దండా నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమాకి ఇంకో నిర్మాత ఉమేష్ కేఆర్ బన్సాల్. ప్రసన్న కుమార్ రైటర్ స్క్రీన్ ప్లే చేసినటువంటి ఈ సినిమాకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ చేయగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, తర్వాత చోటకే ప్రసాద్ ఎడిటింగు, తర్వాత బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్షను, బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్గా ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి ఈ సినిమాకి. మజాకా సినిమా ముఖ్యంగా కామెడీ ప్రియుల్ని ఇష్టపడుతుంది, అంటే కామెడీ ప్రియుల్ని ఆకర్షిస్తుంది సినిమా. తర్వాత ఏంటంటే ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ థీము చాలా చిన్న థీమే, చెప్పాలనుకుని కొంచెం పోయిటిక్గా చెప్పాలనే ప్రయత్నం చేశారు వెరైటీగా, కానీ అది చాలా రొటీన్ కామెడీ. ఆ రొటీన్ కామెడీ అయినా కూడా దాన్ని సందీప్ కిషన్ అలవోకగా మంచి పర్ఫార్మెన్స్తో, రావు రమేష్ ఎప్పుడు తన కెరీర్లో చేయనటువంటి ఒక రొమాంటిక్ క్యారెక్టర్ని చేయడంతో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. నిన్నే నిన్నే ప్రేమిస్తున్నానే అనే ఒక పాట, జానే జానా అనే సాంగ్ బాగా సూపర్ హిట్ అయిన ఊరి పేరు భైరవకొండల సినిమాలోని పాట ఇందులో సందీప్ కిషన్ మీద పడడం బాగుంది, వినబడుతుంటుంది ఒక ఎల్లబడ్డప్పుడు. సో అట్లా అజయ్ దగ్గర, పోలీసుల దగ్గర చిక్కున్నటువంటి రావు రమేష్ను తర్వాత సందీప్ కిషన్లు, అంటే పాత్రల పరంగా మనం మాట్లాడుకుంటే రావు రమేష్ పోయినేమో ముందుగానే మనం చెప్పుకున్నట్టు రమణ కృష్ణలు తండ్రి కొడుకులు, అలా అక్కడ పోలీస్ స్టేషన్లో కొట్టి ప్రాబ్లం ఇట్లా అయిందని చెప్తుంటారు, అది నాటకీయంగా ఉంది. ఇక కథ ఏం జరిగింది అంటే, చిన్నప్పుడు ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు మా కౌమార దశలో విడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిలో కలుసుకుంటారేమో అనుకొని వృద్ధాప్యంలో కలుసుకునేటువంటి పాత్రలు అన్షు రావు రమేష్లది. అది చాలా నాటకీయంగా ఉంది. అసలు వాళ్ళు అంత విడిపోయిన తర్వాత కలుపుకోకపోవడం అనేది చాలా చాలా నాటకీయంగా ఉంది. ఇదే వారం రిలీజ్ అయినటువంటి ఒక జస్ట్ 4-5 రోజుల ముందు రిలీజ్ అయిన జాబిలమ్మ నీకు అంత కోపంలో కూడా సేమ్ అట్లాంటి చిన్నప్పుడు ఫ్రెండ్షిప్లు అవి మళ్ళీ కలుసుకోవడం అనేది ఉంది. హీరోయిన్ సంబంధంకు వచ్చినప్పుడు ప్రియాప్రకాష్ వారియరు సంబంధంగా రావడం అనేది. ఇందులో రావు రమేష్ అన్షుల లవ్ ట్రాక్కి అతను వెంటబడ్డప్పుడు ఎందుకు ఇతను మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు అనే దానికి కరెక్ట్ రీజనింగ్ లేదు. సో సరే, మొత్తానికి ఒక రొమాంటిక్ బాయ్గా రావు రమేష్ని చూసినటువంటి మనము ఆ పాత్ర ఎట్లా చేశాడంటే చాలా అద్భుతంగా చేశాడు అతను. సో జనరల్లీ సీరియస్ విలనీలు పండించేటువంటి ఇతను రొమాంటిక్ క్యారెక్టర్ కూడా చేశాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ని, అల్లరి నరేష్ని కనుక ఈ సినిమాలో పెట్టుంటే బాగుంటుంది. కానీ సందీప్ కిషన్ తనదైన హుందానటతో ఆకట్టుకోగా, రీతు వర్మ తన అందాలతో పూర్తిగా ఈ సినిమాని హైలైట్గా నిలబెట్టింది తన అందం. అట్లాగే మంచి అందగత్తెగా మణిచందన కూడా తల్లి పాత్రలో అద్భుతంగా కనిపించింది. సో ఈ మురళీ శర్మ చెల్లెలుగా భార్యగా మణిచందన, చెల్లెలుగా అన్షు నటించినటువంటి సినిమాలో హైపర్ ఆదేమో పంచసిస్తూ, కామెడీ పంచసిస్తూ సందీప్ కిషన్ పక్కన ఉండడం, వీళ్ళిద్దరూ లాస్ట్కి పోయినప్పుడు ఒక పెళ్లి దగ్గర దెబ్బలు తినే సన్నివేశంలో హైపర్ ఆది పండించిన కామెడీ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక అత్త మేనకోడలు వాళ్ళిద్దరి మధ్య ఒక అగాధాలు ఏర్పడ్డప్పుడు, వాళ్ళిద్దరిని తండ్రి కొడుకులు ఇష్టపడ్డప్పుడు, వాళ్ళిద్దరిని కలిపితేనే మీ ఇద్దరు పెళ్లి చేస్తానని చెప్పి యుగోయిస్ట్ అయినటువంటి మురళీ శర్మ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి ఇతని దగ్గర పిఏ. సో ఇతను ఎవరైనా కొంచెం ఈగో ఉంటే ఆ సుబ్బరాజ్ శర్మని స్టార్టింగ్లో కాలు మీద కాలు వేసుకున్నాడు, వాడిని వర్క్ అంతా వాడుకొని వాడిని రిటైర్మెంట్ టైంలో వాడిని కొట్టాడు. ఫన్నీగా ఉంటుంది అతనిది ఆ పగ తీర్చుకునే పద్ధతి. సో అట్లా పగ తీర్చుకుంటూ ఉంటే, నీ కోసం కూడా నేను చచ్చిపోయిన తర్వాత నేను చంపేయడానికి కిరాయంతకులకు ఇచ్చానంటే భయపడుతూ ఇతని ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండేటువంటి పాత్ర శ్రీనివాస్ రెడ్డిది.
సో క్యారెక్టర్స్ డిఫరెంట్గా బిల్డప్ చేసి తండ్రి కొడుకుల మధ్య కామెడీని బాగా వర్కౌట్ చేశాడు. వీళ్ళిద్దరి సంబంధం చూడడానికి ఎవరు పోయినా కూడా సంబంధానికి ఆ ఇంట్లో ఆడపిల్ల లేదు, ఓ మంతు ప్రాబ్లం వచ్చినా లేకుంటే ఇంకేం ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకోవడానికి ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే పంపిస్తామని చెప్పడంతో ఇతను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి త్యాగాలు కాకుండా ఎవరికి వాళ్ళు పోటీపడి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో రీతువర్మ వెంటబడ్డటువంటి కొడుకుని మందలించాల్సిన ఇతన్ని అంశు వెంటబడ్డటువంటి తండ్రిని మందలిస్తాడు కొడుకు సందీప్ కృష్ణ. ఆ సన్నివేశం చాలా సరదాగా కామెడీగా ఉంటుంది. తక్కిన త్రినాథరావు రాసుకున్నటువంటి ఆ స్క్రిప్టు ముఖ్యంగా రైటర్ ఎవరు ఈ సినిమాకి ప్రసన్న కుమారు. అతను చేసినటువంటి రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కాకపోతే అంశుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్ని సైజులు తక్కువ ఉన్నాయి, నువ్వు బాగా తింటే అన్ని సైజులు పెరుగుతాయి అని చెప్పి అక్షరాల గురించి పెరుగుదల గురించి మాట్లాడినటువంటి అతనికి మహిళా కమిషన్ వడ్డింపులు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి వివరణ ఇచ్చి తన తప్పైందని చెప్పి చెప్పుకున్నాడు నక్కిన త్రినాథరావు. అది పర్సనల్ విషయం. దాంతో కొంచెం సినిమా కూడా కొంచెం వార్తల్లోకి వచ్చింది, పబ్లిసిటీకి ఉపయోగపడింది అది ఆ కాంట్రవర్సీ. సో మజాకాలోని మజాకా లాస్ట్లో కలిపి మజా కంటిన్యూస్ అని చెప్పి ఇంటర్వ్యూలు పెట్టడం బాగుంది. అట్లా ఈ ప్రాబ్లం ఏంటి, వీళ్ళిద్దరిని కలపాలనేది ఒక ప్రాబ్లము. వాళ్ళిద్దరిని కలపడానికి హీరో తండ్రి ఇది కొడుకులు ఏమి కష్టపడ్డారు, లాస్ట్లో చివరిలో ఏ రకంగా వాళ్ళిద్దరిని కలిపారు అంటే అదొక చిన్న బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్. ఆ అమ్మాయి ఇంట పడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయిని హాస్టల్లో పెడితే ఆమె అపార్థం చేసుకోవడం, ఈ ఎపిసోడ్ అంతా పెట్టి చివరి ఆఖరిని ఒక మంచి దీని కింద సినిమా పూర్తి కామెడీ నవ్వులు పనిచేసే విధంగా వాళ్ళ ఇంట్లో దుంకినప్పుడు ఆ తండ్రి కొడుకు ఒకే ఇంటికి వెళ్ళడం చాలా సినిమాలో మనం చూసినాయి. కాకపోతే ఇదిగో బాస్ అని ఇద్దరు అనుకోని తీరా వస్తే తండ్రి కొడుకులు. సో అట్లా బాగుంది. సో తమాషాగా వాళ్ళిద్దరు ఏ రకంగా ఉన్నారు. దీంట్లో రీతువర్మ అందాలు బాగా అరబోతుగా చక్కగా సినిమాలో మొత్తం నిండు డ్రెస్లో కనబడ్డా చాలా అందంగా కనబడింది ఆమె. అట్లాగే అంశు కూడా నీళ్ళగా ఉన్న పరిమళం తగ్గకుండా వన్నె తగ్గకుండా ఉంది ఆమె. మన్మధుల్లో గుండెళ్ళు అంటూ పాట చూసినటువంటి అంశు మళ్ళీ ఆ తర్వాత ఎందుకు కనబడలేదు. ఆ తర్వాత ఒక సినిమా ప్రభాస్తో రాఘవేంద్రలో చేసింది. ఆ తర్వాత ఇక్కడే మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్లో కనబడ్డా కూడా ఆమె రెట్టించిన అందంతో కనబడింది ఈ సినిమాలో. సో మొత్తంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి పాటలు ఇచ్చాడు, సాంగ్స్ కూడా బాగున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం మెచ్చుకోదగ్గ తీరులో ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే సినిమాలో ఒక కామెడీ ప్రియులను బాగా అలరించే సినిమాగా మజాకా ఉంటుంది. సో సాహసం చేసి శివరాత్రి రోజు అంటే బుధవారం రోజే రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగానే వెళ్తుందని చెప్పాలి. సో ఇందులో కామెడీ పంచెస్ కానీ, కామెడీ సిచ్యువేషన్స్ కానీ, హీరోయిన్ అందాలు కానీ, ముఖ్యంగా అంశు గ్లామరు, తర్వాత రీతువర్మ గ్లామర్ ఈ సినిమాను కాపాడి రీతువర్మ సహజమైన నటన కూడా ఈ సినిమాకి ఉపకరించింది. మురళీ శర్మ ఫన్నీ క్యారెక్టర్, శ్రీనివాసరెడ్డి క్యారెక్టర్ ఇవన్నీ కూడా బాగుండి మొత్తం క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి క్వాలిటీ రాసుకొని పంచెస్ కామెడీ హైపరాది పంచెస్తో సహా అన్ని పంచెస్ బాగుండి సినిమాలో లాస్ట్కు సుఖాంతమే సీన్ అంతా కామన్ థింగే అయినా ఓవరాల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీ డ్రామాని రాసుకునే పద్ధతి, తర్వాత ప్రతి సీన్ని మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తూ తీసినటువంటి స్క్రీన్ ప్లే కానీ, ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ బాగా ఉపకరించి మంచి స్క్రిప్ట్ దోహదపడి దానికి ఒక మజాక్ కాకుండా ఒక మంచి సినిమా లాగా నిలబడింది. సో ఓవరాల్గా టైంపాస్ చేసే వాళ్ళకి అంటే వినోద ప్రధానంగా కోరుకునే సినిమాలను కోరుకునే వాళ్ళకి మాత్రం ఎలాంటి లాజిక్స్ లేకుండా వెళ్తే చక్కటి సినిమా అవుతుంది ఇది. లాజిక్లో ఆలోచిస్తే మణిచందన చిన్నప్పటి నుంచి అంటే మణిచందన కూడా మంచి పర్సనాలిటీతో చాలా చక్కగా చూపర్లకు అందంగా కనబడింది. సో ఒక లాజిక్లో ఆలోచించకుండా వెళ్తే మాత్రం ఆనందించే విధంగా ఉన్న సినిమా మజాకా. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వీరమాధవ్. నమస్తే, జై హింద్.